ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. మేషరాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం అశ్విని 1, 2, 3, 4 పాదాలు కానీ, భరణి 1, 2, 3, 4 పాదాలు కానీ, కృత్తిక 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన జ్ఞానకారకుడైన గురుడు వృషభ రాశి యందు, అలాగే ధనానికి ఆయుష్కి కారకుడైన శని కుంభరాశి యందు, వివాహకారకుడైనటువంటి శుక్రుడు కుంభరాశి యందు, భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు కూడా ఉండడం వల్ల ఈ రాశి వారికి అన్ని వర్గాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జనవరి నెల చాలా సంతోషంగా ముందుకు సాగుతారు. అలాగే పాత స్నేహితులను కూడా కలుసుకోవడం జరుగుతుంది. నూతన వాహనాలు కొనడానికి, నూతన వస్తువులు కొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ రాశివారు గృహానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ నెలలో తీసుకోవడం జరుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. శత్రువులపైన మీ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారాలు వ్యవసాయాల్లో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంతో అందరితో కూడా కలిసి విహారయాత్రలు, అలాగే పుణ్యక్షేత్రాలు కూడా తిరగడం జరుగుతుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాగిస్తారు. రాజకీయ పరంగా ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మికమైన సేవలు చేసి ప్రజల్లో ఎన్నో మంచి పేర్లు సాధిస్తారు. అయితే ఖర్చులు మాత్రం అధికంగా పెడతారు. ఇవి మేషరాశి వారి జనవరి నెల ఫలితాలు. ఇంకా ఈ రాశివారు మంచి అభివృద్ధిలో ఉండాలంటే ప్రతి మంగళవారము కూడా అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చేసి లలితా సహస్రనామావళి చదువుకోవడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.